ఇదిగోండి రోజైతే నేను పెసరడియాల కూర అయితే వండుతున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కోసేసుకున్నాను. నేను ముందైతే పెసరడియాలు అయితే వేసుకుంటున్నాను. మనకి పెసరడియాల కూర అయితే చాలా బాగుంటుందండి. ఎక్కువగా మా అత్తగారు పెసరడియాలు ఇవన్నీ అయితే ఎండాకాలంలో అయితే పట్టేసుకుని అది ఉంచుకొని ఎప్పుడైనా కూర గట్ట లేకపోతే పెసరడియాల కూర అయితే ఉండేదండి. అదిగోండి ఉడియాలు అయితే కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే నేనైతే తీసేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటాను. ఉల్లిపాయలు చూడండి చక్కగా సన్నగా అయితే కోసాను నేను. ఇంకా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు గుండె అయితే మగ్గుతాను. మూత అయితే పెట్టుకుంటాం. ఈ రెండులో అయితే టమాటాలు కూడా అయితే వేసాను. టమాటాలు కూడా మగ్గాక అయితే ఉప్పు కారం అయితే వేసుకుంటాం. ఇవన్నీ చక్కగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుంటున్నా. కారం పసుపు ఉప్పు అయితే వేసేసాను కదండి అట్లా. వాటర్ అయితే పోసేసి కొంచెంసేపు అయితే ఉడకాక అయితే నేను పెసరడియాలు అయితే వేసుకుంటానండి.
ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, కూర అయితే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను పెసరడియలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా కాసేపు అయితే ఉడికాక ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ఇదిగోండి చూడండి, కూర అయితే ఎగిరిపోయింది. ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కదా, ఒక 2 నిమిషాలు అయితే వండించి చింతపండు పులుపు అయితే వేసుకుని నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. నాలుగు ఆక్సిట్ మన కిందరట్టే నానందుట్లే. ఇప్పుడైతే నేను చిన్న నిమ్మకాయ అయితే తీసుకున్నాను. నిమ్మకాయ పులుసు కూడా పోసేసుకుంటాను. ఒక్క 2 నిమిషాలు అయితే ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ఇదిగోండి చూడండి, చక్కగా అయితే నూనె అయితే పైకి తీరేలాగా అయితే ఎగిరిపోయింది కర్రీ అయితే. నేనైతే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి.